రెడీ. ఏంటి? అదే మీ నాన్నగారికి పిండం పెట్టాలి కదా. కానీ ముందు మా నాన్నకి నేను పిండం పెట్టాను. అవును, మీరు పెడితేనే పిండం. మీ పిండానికి పవర్ ఎక్కువ. కరెక్ట్. కన్న కొడుకు పెట్టిన పిండానే మా నాన్న ఒప్పుకుంటాడు. పెద్ద కొడుకు పెట్టిన పిండాన్ని మా నాన్న తింటాడు. వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు. ఏయ్, మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన నీకు పిండం పెట్టే అర్హత లేదు. రేయ్, నేను ఉంచుకున్న దానికి పుట్టినా ప్రేమ పంచుకు పుట్టిన వాడిరా. నేను పుట్టాకే మా నాన్న మగవాడు అని నిరూపించుకున్నాడు. నేను పుట్టాకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు. నాది డైరెక్ట్ డెలివరీ. నాది ఫస్ట్ డెలివరీ. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అయ్యా, ఈ వేస్ట్ మ్యాటర్ మీకు ఎందుకు? ముందు పిండం ఏది పెట్టండి. వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్ళే తెలుస్తుంది. ఏమిడ్రా తేల్చది? నీ కూతురికి ఏ దిక్కుమాలినోడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చిన వాడే నీకు పిండం పెడతాడు. ఏయ్, నీ కూతురికే నికృష్టుడో నిష్ఠదరిద్రో మొగుడుగా వస్తాడు. ఎట్లవా? అయ్యా, ఇది దెబ్బలాడుకునే సమయం కాదు. ముందర పిండ ప్రదానం చేసుకోండి. అవునండి. 2 నిమిషాలు ఇక్కడ ఉన్నావంటే నేను పెడతాను. నీకు పిండం. ఏంటండి రాను? చాకాను వాళ్ళు అనుకున్నావా? నువ్వు నడుపుతావు. పంతులు ముందు ఈ పిండం పెడతాడు. మనకి పిండం పెట్ట ఉండు. పెద్దవాడిని కనుక ఏయ్, చెప్తాను రా. ఏళ్ళు వచ్చాయి ఎందుకు? ఏయ్, నీ ఇంటికి ఏ సెకండ్ సెటప్ గాడి కొడుకో అల్లుడుగా వచ్చి నువ్వు నీ కుటుంబం చిత్రహింసల పాలు కాకపోతే నేను రామలింగయ్య గారి పెద్ద కొడుకునే కాదు, ఇది మా నాన్న పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఏయ్, ఏంట్రా? నేను నా కన్న తండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ పుట్టగలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్డదారినో పుట్టినోడు కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు. నమస్కారం సార్. ఆ రావయ్య వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం ముందు చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగుగా సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా ఉండదు. దాని కూడా మనకెందుకు కానీ ఆ, కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, ఓహో. పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా. వాడనేమిటి రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క కన్ను పోయినా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్. గేట్ నేను వేస్తానులేండి. See you, sir. సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ ఓ మీరా? గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, ఎదుగు సార్. ఏరా, నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి ఆ. వాడికేమో ఐఏఎస్ అల్లుణ్ణి నాకేమో ఐఎస్ఐ అల్లుణ్ణి తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారు సార్. మరి? ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలికి కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి. ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవర్ థాంగ్. వాడు నా తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఎడుతాడు. ఓకే. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తూ ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళు. థు, నాశనం అయిపోవాలి. అమ్మా, గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు? నాన్నగారు, మీరు బయటికి ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఆయ్ ఆయ్ ఆయ్. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేం అవదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. ఆ అరుపుకి నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది మరీ వీక్ హార్ట్ అండి. అవునండి,
ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. అవును. మీరు ఎందుకు అవసరంగా టెన్షన్ పడతారు? అదే. మీరు ఇంకేమాటండి, నా మీద వదిలేయండి. అసలు. రండి, రండి, రండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క. కాదు కుక్క. ఓ, కుక్క. ఇది మామూలు కుక్క కాదు, ఆ. రాబర్ట్ గారి మొగ కుక్క. ఓ. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి. అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకారకులు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్న కానుకలు అడిగామేంటండి? అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, ఆ. రంభా, ఊర్వశి, మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. బాగుందా? చెలమా, ఎలా ఉంది చాలా బాగుందన్నయ్య. నీకు? అమ్మాయి నాకు తెగ నచ్చేసిందే. అబ్బో మా వాడు తెగబుచ్చట పడిపోతున్నాడు. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? చేసేయండి. ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపు, ఆపు. బాబు, అమ్మాయి జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. అమ్మాయ్యా, జాగ్రత్తగా మీరు బాగా జాగ్రత్త. ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు, రా. పదండి. రా. దా. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. వీరే మీ కాబోయే వియంకులు. నమస్కారం సార్. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే రైమింగ్ లో మాట్లాడించాలు, నీకు ఇచ్చిన 500. 10 రూపాయలు ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? వీడే హాయ్. ఎన్ఆర్ఐ. ఓ, ఎన్ఆర్ఐ అంటే అమెరికా, లండన్, ఫారిన్. నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అందాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా ఒక్కగానొక్క భార్య. నమస్తే. పేరు ద్రౌపది. ద్రౌపదే? ఆ, ఆవిడికి ముగుడిని ఒక్కడేనా, ఇంకా నలుగురు అబ్బాయికి చెంచులగూడ జైలు పక్కన ఒక ప్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ ఆ, తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా నీకు చాలా ఇచ్చింది 500 ఉమ్. తెలుసు. అమ్మా అమ్మాయిని తీసుకురమ్మనవే. అమ్మాయి అమ్మాయి. అమ్మాయి, అమ్మాయి. అమ్మాయి అమ్మాయి. బాగుంది. ఐ. అమ్మా చెప్పు. మా వాడు తొందరపడుతున్నాడు. దేనికి టిఫిన్ చేయడానికా? చిచ్చి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. ఉమ్. కుర్రాడు నేరేడు పండు, ఉమ్. తల్లి యాపిల్ పండు, ఉమ్. తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? ఛ, మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. ఆ? అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రం పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే, పేర్లు ఓకేనండి. ఆ. హైట్ మాట ఏమిటి? ఆ. మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో వాళ్ళకి ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఏమిటి మీరు ఈ విధంగా ఏమిటా ఇది? అవమానిస్తున్నారు? మంచిగా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి? మీరు అనవసరంగా నోటు దొరుకుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. What are you talking? Don't talk nonsense. She's my wife, he's my son, he's my own broker. Yes. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే. వీడి Hey, క్యారెక్టర్ నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. చీల్చేస్తావా? ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని. ఆవిడ యాసిడ్. యాసిడ్. అసలు నా పిల్లవాడు. ఆ పిల్లం? నాన్న, ఏమైంది నాన్న నీకు?
ఏమైందా మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. రేయ్ నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? అక్కడ దొరికారా నాకు ఈడియట్. థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. పూర్తి చేయండి. డాక్టర్ పేషెంట్ ఆ, నాన్నా! మళ్ళీ ఏమైందిరా? ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్ పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. ఆ, డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండ? ఆయ్, అయితే లోపలికి వెళ్ళు. ఆయ్, పదండి. నాన్న ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా? అయ్యో. నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. అమ్మయ్య. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు! అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఆ, నోర్మా, ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన భలేవాడు. నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది. అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను ఇంత అవమానించిన ఊరికి నేను వదలను నాన్న. నరికేస్తాను ఏమండి? నన్ను ఆపొద్దు నాన్న. బాబు వద్దు. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? అబ్బే, నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. Correct. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. Right. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. ఆ, మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా. రా. నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి ఈ బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? రాయ్ ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటోలను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవ్వి బక్కవాడివని వదిలేస్తే ఏంట్రా? చల్. నీ హైట్ కు వారితో ఫైటా? ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతది. వెయిట్. మ్మ్. మళ్ళీ ఏంట్రా? పోరా పో, పో, పో. పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. రాయ్ కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే 6వ అవతారాన్ని రా. ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. రాయ్ లెక్కలు మీకు నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. పోరా. చంపేస్తా.
ఛీ! ఎందుకు పనికిరాని అదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంటే? అప్పుడేం చూసేవాడు హీరోయిజం, కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. తోత చాతురో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొరా పక్కవరు, సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి, మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఇరుముఖకంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు, మా గురువు గారైన పాతాళ భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరుముక్క. ఇది ఒక్కడి గాని మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పవర్ ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరూ చూసారుగా. రండి 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 రా. ఈ వేరుముక్క వాడితే పెళ్ళవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుద్ది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమంతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు. ఎల్లెల్లెల్లు దా దా, తొందరపడద్దు. అవుతుంది, నీకు రెండో పెళ్ళి అవుతుంది. తొందరపడద్దు, దా దా దా, డబ్బులు ఏ నీకు వద్దా? కావాలి. నేను ప్రాక్టికల్ మనిషిని. చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ ఎంగిల్ది. నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000. ఆ ఏరుముక్క ఇయ్యి. తీసుకో. రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఇలా కొడతా. ఈ డబ్బులు ముందు తర్వాత ఏరుముక్క తీసుకో. రావాలమ్మా. తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు. నెమ్మదిగా రా బాబు. 4,000 కమిషన్ ఓ 2,000 తీసుకో. ఇంకో 500. ఇంకా 500 దేనికి? మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా, అందుకు. నీ కష్టం నాకెందుకు? ఇదిగో తీసుకో. రేపెక్కడా స్పాటు? మలక్పేట్. సరే. అబ్బో, ఈడి మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడు అయితేనండి పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. ఏడి ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడికి పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కల్లు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఈడి కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదైనా ఎప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్. ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఎప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో, మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ. నన్ను నువ్వే కాపాడాలి. చెప్పమ్మా, ఎవడాడి ఎరగతీస్తా. ఇతను ఒరే నువ్వు నా చేతిలో పెడితే ఇతను నేను ప్రేమించుకుంటున్నావు. సారీ, నా పేరు త్యాగరాజు. పేరులో త్యాగం ఉంది, ఫేసులో యాగం ఉంది. నువ్వు నాకు నచ్చావయ్యా. నీకు నచ్చాడు, కానీ మా అన్నయ్యకే నచ్చలేదు. ఏ రోగం? మాకు బోల్డంత ఆస్తి. డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నయ్యకి నమ్మకం లేక. ఆస్తి అంటే ఎంత ఉంటుంది? 1,00,000 2 లక్షలు, ఓ 75,000, ఓ 50,000, ఓ 25,000, ఓ 1000. ఒక 1000 దాకా ఉండొచ్చు. 1000 కూడా ఒక ఆస్తేనా అమ్మా? 1000 అంటే 1000 కోట్లు. 1000 హలో మాస్టర్. ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదనే ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. 5,000 నా మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా. 1000 కాదు, లక్షలు ఇస్తాను. కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి. మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలీదు. చెప్పు. వినరు. ఏ? సేమ్ ప్రాబ్లం. మేము ఆస్తి పరులం, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. దిలీప్ కుమార్ మొగలియాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు, అటు అమెరికా నుంచి ఇటు అనకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం. దీనికి నేను ఆనకట్టేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. ఇస్తానని చెప్పాను కదా. థ్యాంక్స్. అయితే ఓ పని చెయ్యి, ఈ వారం రోజులు నాతో పాటు ఉండు. ఎలా ఉండాలి, ఏం చేయాలి నేను చెబుతా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళమ్మా. జాగ్రత్త, అసలే మెతక మనిషి, పైగా అమాయకుడు. నాకు వదిలేసావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అద్దాలు బాగున్నాయ్యా. థ్యాంక్స్. నీ కంటికంటే నా కంటికి బాగుంటాయి. తీసుకో. థ్యాంక్స్. ఈ వాచు నాదే. నీ గురువు గారి చేతికి పెట్టుకో. అవును, ఆ కర్రెకారు ఎవరిది? నాదే. నాది అనకూడదు, మనది అనాలి. ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి. హలో, కోట్లుండగానే లాభం లేదు. ఫాలో అవ్వడం నేర్చుకో. ఫాలో మీ. ఇవి నా పాత బాకి 250 రూపాయలు ఇచ్చేస్తాడు. ఓ ముంతేత్తవా? నాకు అలవాట్లేదు. నువ్వు పొట్టివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది. అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు.
మార్ ముంతా చోడ్ చింత మై హూనా. హలో బాలు. నమస్తే. ఏమయ్యా 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తాను 6 శీషాలు అయినా ఇంతవరకు చూపెట్టలే. నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. ఎత్తి దిగిని బయటికి. ఓపి బట్ల ఓపెన్ చేసినాక దిగిని. తీ. ఓ అని ఇదిగో తీసే చూడు. ఏది ముందు నొక్కరు కదా. ఎవరు నమ్మాయినా కాదు ల్యాప్టాప్ ని నొక్కు. అదిగో చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావేంటి? ఓ సారీ. ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. ఏంటి? చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల పారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు గాని నా కాబోయే మావగారికి మీటర్ ఎవడు ఉందా? బోల్డ్ ఉంది. పైగా ఒక్కగానొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుద్ది? అవుతుంది. ఆ? అయి తీరుతుంది. ఈడెవడు మధ్యలో? పేరు సత్తిపండు. పొగతో రగిలిపోతున్నా. కంట్రోల్ చూసుకుని చెప్పాను. అందుకేనే నాకంటే నల్లగా ఉన్నాడు. ఈడెవడో చాలా ఎక్స్ట్రాలు మాడుతున్నాడు ఇడికే తెలియకుండా. కొంచెం కళ్ళు ఎక్కువైంది. బాబు నేను చెప్పినట్టు నటిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. లా జీవించావంటే ₹1,00,000 ఇస్తాను. కో ఇవాళ నేనేదో 4-5 నక్కలు దొక్కొచ్చినట్టున్నా. 2-3 చచ్చుంటాయి అందులో. అవును, నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ శాతం ఎవడో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఉండడానికి నేను ఎదవనా? కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? వెళ్ళరా. అదే. ఓకే, కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది, నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా, నచ్చలేదనుకో నటించేస్తా. ఏదోటి చేయండి, మా నాన్న చచ్చిపోయేలోపు చేయండి. నో 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 బాలు, డోంట్ వరీ. నాకెందుకో నీ ముఖం చూస్తుంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది. మరి నా పెళ్లి? నువ్వు నా పెళ్లి చేయి, నేను నీ పెళ్లి చేస్తా. నేను నీ పెళ్లి ఎలా చేస్తాను? నువ్వెవరివి? బొబ్బిలి రాజా గారి అబ్బాయిని. ఈ రోజు నుంచి నేను బొబ్బిలి రాజా గారి అబ్బాయి. మా నాన్న ఒప్పుకోరు. మా మామగారు ఒప్పుకుంటారు. అదెలా? నువ్వు నన్ను ఫాలో అయిపో, పెళ్లి అయిపోద్ది. నీకా? నీకు కూడా అయితే లేవా మై హూనా. ఇది మంచి టైం. వచ్చేయ్ వచ్చేయ్. శుభలేఖ ఎవరిదబ్బా? వస్తున్నా నాగండి. ఈ కోర్టు లోపల మొత్తం చెమట పోతుంది. అదిగో అదే ఇల్లు. ఆ గుమ్మంలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మామ. చూడు. కీటం తీసేసిన ఎముడిలాగున్నాడు. ఈయన మా మామ. చూసావుగా? నన్ను చూస్తే అనుమానిస్తాడు. నేను మెల్లగా జారుకున్నాను. ఇక నువ్వు రెచ్చిపో. చూయిస్తాగా నా మామకు నా పవర్ ఏంటో. ఇక్కడ ఆపు. డ్రైవర్. ఎవరు? నువ్వే. మరి నువ్వు? చెప్పాను కదా నేను ఓనర్ అని. అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు. మేనేజ్ చేయడానికి ఇచ్చాను. అవును, నువ్వు కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేర్ చెయ్యి. రిపేరా? చెయ్యి. అల్లా అల్లా. రష్యాలో 1, ఫ్రాన్స్ లో 2, జపాన్ లో 3, జర్మనీలో 4 కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నా గుప్పిట్లో ఉంది. ఎస్ ఎస్. లంచ్ కు లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి. నైట్ న్యూజిలాండ్ డిన్నర్ కు వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా. 20 రోజుల్లోగా వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి, లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు. ఫోన్ పెట్టి. ఇడియట్. డ్రైవర్. నేనేగా ప్రెజెంట్ సార్. ప్రెసిడెంట్ సార్ కాదు, ఎస్ బాస్ అనాలి. ఓకే, ఇంకా మన కార్ రిపేర్ కి ఎంత టైం పడుతుంది? అసలు రిపేర్ అయితేగా. మీ అమాయకత్వంతో చచ్చిపోతున్నా. ఇంకా గంట టైం పడుతుందా? 1000 కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా? నో నో. వీడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్ళగా ఉన్నాడే. అగ్గి పెట్టుందా? సిగరెట్ తాగటానికా? నో, నా ఈ కారు తగలబెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. అంకులా? యు మీన్ మీ? మిమ్మల్ని. ఏంటి బాబు? అగ్గి పెట్టుందా? ఉంది. అంటే కార్ కలుస్తా. Yes. దాని ఖరీదంతా తెలుసా? అమాయకంగానైనా మంచి మాట మాట్లాడావు. ఎంతైనా నాకు అనవసరం. ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది. నేను చస్తే ఈ కారు ఎక్కను. అంత ఆవేశపడక బాబు. కాస్త ఓపిక పట్టు. 2 నిమిషాల్లో రిపేర్ చేసేస్తాడు కదా. 2 నిమిషాలంటే నాకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా మీకు? తెలీదే. అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఎవరు తమరు? నాన్నగారి పేరు చెప్పు. బొబ్బిల్ రాజావారి. తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా? Yes. బాబు బాబు, ఒక్కసారి తమరు నేను కావిలించుకోవచ్చా? ఓకే. నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే గాని చూసే అదృష్టం కలగలేదు. నేను కూడా ఇవాళ నేను మిమ్మల్ని చూశాను. నా అదృష్టం. బాబు
ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం సేకరించారనుకోండి నేను మరీ ఇంత అదృష్టవంతుడైపోతాను. నాకు ప్రతి సెకండ్ ₹1,00,00,000 సమానం. బాబు ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఒక్కసారి మరీ ప్రాధాయపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో రెస్ట్ తీసుకోండి. పదండి. రండి రండి. 1 సెకండ్. సాయంత్రం వరకు కార్ రిపేర్ అవ్వకూడదు. అసలు రిపేర్ అయితేగా. రండి రండి పదండి. రండి బాబు రండి. అబ్బాయి గారి పెళ్ళయిందా? అదే ప్రయత్నంలో ఉన్నారు. థ్యాంక్స్. ఇదిగో ఈ 100 కాగితం ఉంచుకుని ఈ కారు వారం రోజుల దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు. నేను నా ప్రయత్నంలో ఉంటాను. బాబు వస్తున్నా. రండి. పర్లేదు. లోపల రండి రండి. వీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అంకుల్. అంత మాటనకు బాబు. ఏ మీ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మా ఇల్లంతా కలిపి. ఇప్పుడే తొవ్వి తీసిన కొత్తేరు ముక్కలా ఉంది. ఎవరే ఉంటుందబ్బా? కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్టని నాకు ఈ 24 క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కొడుతోంది. ఎవరు? మై ఓన్లీ వన్ డాటర్. పేరు దివ్య. దివ్య? అయ్యా ఆహా, దివ్యమైన పేరు. నేను ప్రపంచం మొత్తం తిరిగి 7 అందాలను చూశాను. ఇప్పుడు మీ ఇంట్లో 8వ అందాన్ని చూస్తున్నా. డాడీ Yes? ఎవరితను అతిగా మాట్లాడుతున్నారు? ఏయ్, ఎవరో తెలుసుకోకుండా నోటుకొచ్చాను మాట్లాడతామటి. బొబ్బిలి రాజా గారి ఏకైక కుమారుడు. సారీ చెప్పు సారీ చెప్పు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఏ వైఫ్ ఎట్లా 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 ఏంటండి? ఒక్కసారి ఆయన పర్సనాలిటీ చూడు ఎలా ఉన్నాడో. ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూపోడో సర్కస్ లో బఫూనోడో రోడ్డు మీద వేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఇచ్చారా? అబ్బే లేదండి. కళ్ళు పోతాయి. ఎవరనుకున్నావు? బొబ్బిలి రాజా గారి ఏకైక సంతానం 1000 కోట్ల ఆస్తికి వారసుడు. కానీ నాకు అలా కనిపించడం లేదే. నాకు సింపుల్ గా ఉండడం అలవాటు. ఎనీహో, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. మీ పేరు ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ఆహా, నీ కళ్ళలో పడిందంటే దానికి అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? ఓకే ఓకే ఓకే. నాకు అసలే మొహాటం ఎక్కువ. ఈ పూట మీ ఇంట్లో భోజనం చేయమని మాత్రం అనవద్దు. అలా అనడానికి వీలేదు. Please, మీరు please. తప్పకుండా భోజనం వద్దండి, చేయండి. బలవంతం పెడదే. Please. అయ్యో, అయ్యో. Please, please. ఓ, shit. Please. ఓకే 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 ఓకే. విద్య నన్ను విద్య. ఏదైనా పర్లేదు. ఓకే. సారీ బాబు, మా ఇంటికి సెంట్రల్ ఏసీ లేదు. ఇట్స్ ఆల్ రైట్. ఓసిగా వస్తుంది కదా, అదే చాలు. ఏమండి, అతను మన అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి. ఓకే, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఒక పని చెయ్యి. ఏంటి? నువ్వు అమ్మాయి కాలుకోకు, ఎందుకు? నేను అల్లుడు కాలుకోగలి కదా. నా పగ తీర్చుకోవడం కోసం ఒక బేవర్ శాతం పంపిస్తే నువ్వు నన్ను మోసం చేశాన్ని పక్కింటోడు అల్లుని చేస్తావా? మిస్టేక్ జరిగిపోయింది. ఈ ఇంట్లోకి వెళ్ళాల్సింది ఆ ఇంట్లోకి వెళ్ళాడు. రే వెబ్సైట్ వెంకటేశ్వరరావు, నీకు ఈ భూమి మీద సైట్ లేకుండా చేస్తాను. మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు. అలాగే మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు. అలాగే క్షమించాలి, మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు. చాలా తొందరగా చెప్పావమ్మా. వద్దు నాన్న, నన్ను ఆపొద్దు నాన్న. మీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఎస్, నా మిస్టేక్ నేనే దిద్దుకుంటాను. అంటే ఈడి కంటే పెద్ద బేవర్ శాతం నెత్తికి పట్టుకుంటావా? అవును, బేవర్సులకే బేవర్స్. బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వేతం. బ్రోకరా? అయితే ఓకే. నాకు అలాంటి అలవాట్లేదు. అరే పొద్దున్నే వేస్ట్ క్యాండిడేట్. నేనా? ఎందుకు? ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడువు ఓకే, మరి ఫేస్ కనపడదే.
ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ ఫ్యామిలీ టైప్ అందుకే నడుము బొట్టు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా ఈ పప్పులు నా దగ్గరే ఉడకో. పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఏమండి, ఏమండి? ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కుండి తలుపేసేయండి. చేస్తే ఫుల్ ఎంజాయ్. అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే ఆ. నాకు 50 పైసే వద్దు, మొత్తం డబ్బంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు, నమ్మకం కుదిరింది. ఇంతకి మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా? ఆ. కరెక్ట్ గా 7 గంటలకి ఆ. హోటల్ ఫుల్ మూన్. ఆ. ఫోటో జాడతా. ఓకే ఇదిగా 7:00 కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజు. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మడత నల్లి. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంతండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 ఫుల్ నైట్ సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి, 200. వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నళిని ఇక్కడే ఉంది కదా, ఇదిగో కీస్ ఇవ్వండి. మరి టూ మచ్ సార్, ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్ల జోగినాథం. రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నడుము మడత నల్లి లేవా? అడ్వాన్స్ ఇయ్యి. నడు సూపర్ గా ఉంది. మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. శభాష్. వచ్చేసినట్టుంది. వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. ఆ? రూమ్ సర్వీస్ సార్. రూమ్ సర్వీసా? అక్కర్లేదు, లేళ్ళు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు వీడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. వచ్చేసినట్టుంది. కరెక్ట్ గా మాటలోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్. రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదులేవా, ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట. రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాంటే. ఓ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. వచ్చిందిలే వచ్చిందిలే. 1 మినిట్ 1 మినిట్. వచ్చేస్తాను 1 మినిట్. అరే వస్తున్నాను. లాండ్రీ సార్. ఏం బాబు? ఆ లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దా సార్? ఆ ఇస్త్రీ సార్. పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. ఎలా ఎలా? చి 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 చి. సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుందిలే. కంగారు ఎక్కువ, నీకు కంగారు ఎక్కువ దరిద్రుడా. రావే నా చెల్లియా చెల్లియా రావే నా వచ్చేసి ఈసారి వచ్చేసి ఈసారి వచ్చింది. దా దా. బాడీ మసాజ్ సార్. బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకోండి. నువ్వు హౌస్ కీపింగ్ తోడు, రూమ్ సర్వీస్ తోడు, రండిరా బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా రూమ్ రేట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎక్కడా సొట్టబొగలాడు? వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడ ఉన్నాడో ఏమో. ఏం గురు, ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా, ఈగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేశాను.
యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంపు. కట్ట బరుగా. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది? మన వెనక పోలీస్ జిప్ కదా రావాల్సింది, అంబులెన్స్ వస్తుంది. ఇదేంటి అయిపోయింది? కాంపిటీషన్ నా కిడ్నీలు అమ్మారు కదా. హలో బద్రి, నువ్వా? నీకేమైంది? అంబులెన్స్ ఎక్కావు? నువ్వు ఎక్కువ, నీతో మాట్లాడాలి. నీతో మాడితే నాకేం లాభం? కోటేశ్వరుడు కల్లుడు చేస్తానయ్యా. రియల్లీ? ఆ. ముద్దు వస్తారా వెబ్సైట్? Come on, come on. కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. కరెక్టే అని అంటున్నారు. మీరు సిబిఐయా? కాదు, నీ పార్టీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ క్యాష్ పార్టీ. నేను చెప్పినట్టు నటించావంటే నీకు ₹1,00,000 ఇస్తాను. జీవించబట్టి ₹1,00,00,000 ఇస్తాను. అంటే మీరు హోటల్ కడతారా? పని పూర్తయితే నువ్వే కట్టుకోవచ్చు 5 స్టార్. మటన్లో మానభంగం తప్ప ఏమైనా చేస్తాను. అవేవి కావు. అవైతే నీకు ఎందుకు ఇస్తావయ్యా స్వామి? మా నాన్నకి జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి. పగ పగ. మీ నాన్నకి అన్యాయం జరిగితే నే పక్క తీర్చుకోవడం ఉంటాయి బాబు. మీది రాయలసీమ. ఏరియా ఏంటి అన్నది కాదు, పని ఏంటి అన్నది ముఖ్యం. వాడు నన్ను పెళ్లి పెట్లు ఎక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు. ఆడిని ఊరికే వదిలిపెట్టను. ఇలా రా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాడి యాక్షన్, మీ రియాక్షన్, నా డైరెక్షన్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైరెక్టర్ శంకర్ మణివర్మ. థ్యాంక్ యూ గైస్. ఓకే ఓకే. దిగాడు బాగా రాగాడు. మన రోడ్డు కట్టంగా మన ఇంటి ముందు ఏమిటాయి గొడవ? షూటింగ్ సార్. షూట్ చేస్తున్నారా? ఎవరిని? సినిమా షూటింగ్ సార్. సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో చూద్దాం అనుకున్నాను. హీరోయిన్ ఎవరో? లేవండి, లేవండి. You see Miss Kajol and blasting that palace. Hero is coming. శంకరమణి వర్మ అంత పెద్ద డైరెక్టర్? అవును సార్, హాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన దర్శక డైనమేట్ సార్. అబ్బా, ఈడేనా? అడుగో. చూడమ్మా, మీ నాన్న నీ పెళ్లి ఒప్పుకోలేదు. క్లోజ్ షాట్ లో బాధ వేసింది, లాంగ్ షాట్ లో బయటకు వచ్చావు, టాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసావు. నీ కళ్ళల నుంచి గ్రాఫిక్ రెసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాస్ట్ చేసేసింది. ఫ్యాంటాస్టిక్ సార్. ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు. ఇట్స్ ఓకే మ్యాన్. బ్లాస్ట్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి. దాని కాస్ట్ మినిమం 5 crores ఉండాలి. అంత కాస్ట్ ఎందుకు సార్? ఇంకెప్పుడు రా తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్కి వెళ్ళేది. యు నో వన్ థింగ్, ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్, పడవెక్కు మునుగు. హౌ ఇస్ మై టైటిల్? వెరీ గుడ్ నో. Yes, sir. యా, థ్యాంక్ యూ. మిస్టర్ ప్రేమ్, we are actually in the crane వెబ్సైట్ camera. వెబ్ ఒరే సైట్ like this, go up, calm down, that position. Okay? బాబు, Oh, నువ్వా? మీకోసం ఎక్కడెక్కడ వెతకను. ఇప్పుడు కనిపించాను కదా. ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు. మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ బెగ పడిపోతున్నారు. అమ్మాయి నచ్చాలి కదా. నేను తీసే 100 కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు. నాతో 100 ఏళ్ళు కాపురం చేసే అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను? వాట్ ఐఎమ్ సింగ్, అండర్స్టాండ్? సార్ షార్ట్ రెడీ సార్. ఓకే మిస్టర్ ప్రేమ్, యూ ఫిక్స్ ద షకీలా క్రైమ్. ఇట్స్ నాట్ షకీలా సార్, అకేలా. ఓ అకేలా. ఓకే రైట్, యూ ఫిక్స్ దేర్. ఓకే Okay, sir. మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్. కాజల్ కమ్ విత్ మీ. అసలు నీకు బుద్ధి ఉందా? ఏమైంది? ఇలాంటి డైరెక్టర్ నాకు అల్లుడు కదా, ఎక్క దిక్కుమాలని సంబంధాలు తెస్తావేమిటే? ఓ, ఆశకు కూడా ఓ హద్దుండాలి. ఆయన ఎవరు అనుకున్నావు? ఎవరు? బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. అలాగా? ఏమైనా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. ఎలాగైనా ఇతన్ని నా అల్లుడిగా కుదరయ్యా. నేను కుదిరేస్తాగా, నువ్వు కొంచెం సెటిల్ అయిపో. యా బ్రేక్. బ్రేకా? ఏమయ్యో బ్రేక్ అన్నాడు, ఏదో విరిగింది. ఏం విరగలా? చెప్పింది ఎవరో కాదు, డైరెక్టర్ గారే. అలాగా? బ్రేక్ అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆ రెస్ట్ ఏదో మా ఇంట్లో తీసుకోమను. పైన అండ, లోపల చెమట. అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను. ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడు ఇంకా పెద్ద బ్రోకర్. ఏదో గొణుగుతున్నావు. మీ మంచితనాన్ని మనసులో స్మరించుకుంటున్నాను. పైకి కనపడవు కానీ నువ్వు అలాంటి వాడి. హలో, యా హూ ఇస్ దిస్? ఓ బచ్చన్ జీ. యా హౌ ఆర్ యు? యా ఐ సా యువర్ బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్. యా ఐ యామ్ కమింగ్ నెక్స్ట్ మంత్ in Bombay. We'll do next movie white. Okay? Yeah. అసిస్టెంట్, చెమట పట్టింది. 500 రూపాయల నోటి. చెమట పడితే 500 నోటు ఎందుకు? మోహం కడుక్కుంటే 1000 రూపాయల నోటుతో తుడుచుకుంటాడు. అమ్మో, ఇలాంటి వాడి నాకు అల్లుడు. ఇది నీ చేతిలోనే ఉంది, నీ సైట్ లోనే ఉంది, నీ వెబ్ లోనే ఉంది. నువ్వే. నీ అదృష్టం ఎలా ఉందో పరీక్ష చేద్దాం. థ్యాంక్ యూ. Actually, we are planning in songs in USA. బాబు, Yes. వీరు చిన్నబాబు గారని హాయ్. నాకు బాగా కావలసిన వారు. నేను చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయనని. ప్రొడ్యూసర్ కాదు, ఆ. పక్కింటి ఓనరు. ఓహో, డబ్బులు కావాలా? మిమ్మల్ని వచ్చి ఒక గంట సేపు వాళ్ళతో రెస్ట్ తీసుకోమంటున్నారు. ఓకే. పైగా మీకు పిచ్చ ఫ్యాన్. ఓహో, ఫ్యాన్ సరే. ఇంట్లో ఏసీ ఉందా? ఏదో ఏసీ ఏమిటి, బ్రహ్మాండమైన అమ్మాయి ఉంటే. స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు. యూ మీన్ స్ప్లిట్? యా యా యా. ఓకే. యా కమ్ జస్ట్. హలో
कौन Ready, ओ ready. शाहरुख या शूट या ఇంకా ఆట మొదలైంది చూడు నాన్న. నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా. నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతీకారం తీరిదాకా ఆనందం లేదు నాన్న. రే సినబాబు అయిపోయావురా, అవుట్. వర్మ గారు రండి. శంకర్ మణివర్మ అని పేరు ఒట్టి వర్మ కాదు. అదేం పేరు చిత్రంగాను? అంటే అసలు పేరు బద్రి అండి, కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామ్ గోపాల్ వర్మని కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు. అతని కెపాసిటీ అటువంటిది. వెరీ గ్రేట్. ఛీ ఇల్లు నాకు నచ్చలేదు. బుక్ మీ 10 స్టార్ హోటల్. 10 స్టార్ హోటల్ ఉండదేమో. 10 స్టార్ హోటల్ లేకపోతే 2 5 స్టార్స్ లో 2 రూములు బుక్ చేయొచ్చు. అది పెద్ద పాయింట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి రేపటికల్లా బుక్ చేసేస్తాను. యూత్ఫుల్. వావ్, ఎవరి బాలీవుడ్ సుందరి? మై డాక్టర్ విన్సా, మేడ్ ఇన్ ఆంధ్ర. తెలుగులో కూడా ఇంత గ్లామరస్ అమ్మాయిలు ఉన్నారా? మీకు నచ్చిందా? ఈ కళ్ళతో కండమ్మ నుంచి కాజల్ వరకు ఎందరినో చూశాను, కానీ ఇంత అందగతిని ఎక్కడా చూడలేదు. డాడీ ఎవరితను? యా యాక్చువల్లీ డైనమైట్ అండ్ మెగా డైరెక్ట్. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ లో ఎగరేయడానికి కంకణం కట్టుకున్న ఫిలిం పర్సనాలిటీ అమ్మా. గ్రేట్. ఇంతవరకు మీరు ఏ సినిమాలు చేశారండి? చేసిన సినిమాలు ఎవరు చెప్తారమ్మా? అన్ని బొబ్బిల్ రాజా వారి బుద్ధులే. ఆయన మీరు చూసారా? చూడలేదు, ఆయన గురించి విన్నాం కదా. అదే మా అదృష్టం. ఇప్పుడే సినిమా చేస్తున్నారండి? చేయబోయే ఎవరు చెప్తారమ్మా? ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 1 ఛాన్స్ ప్లీజ్. ఒకేసారి 4 సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క సినిమా బడ్జెట్ 100 కోట్లు. అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను. ఒక్క సినిమా మీద నమ్మకం లేక 4 సినిమాలు తీస్తున్నారా? నాట్ లైక్ దాట్. ఒకేసారి 4 సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఒక్క టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ, మ్యాట్ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ, ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ. హౌ ఇస్ మై కాన్సెప్ట్? యు లైక్ ఇట్? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఆన్ 5000 థియేటర్స్. హౌ ఇస్ అంకల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మనసులో మాట బయటికి చెప్పుకోవచ్చు? వై నాట్, చెప్పు నాయనా. మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాట్ యు, యువర్ డాటర్. నేను అంత అందంగా ఉన్నానా? నీ అందం గురించి మీకు తెలియదు. మై ప్రొఫెషన్ లాంగ్ మిడ్ క్లోజ్ పెడితే మోరల్ ఇస్ బ్యూటిఫుల్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇయర్. యా, ఫ్యాంటాస్టిక్. చిచి, ఎవరండి వాడు అలా రెచ్చిపోతున్నాడు? నాకు కావాల్సింది అదే. ఆయన ఎవరనుకున్నావు? బొబ్బిల్ రాజా వారు అబ్బాయి. నాకేదో బ్రోకర్ లా కనిపిస్తున్నాడే. లేదు, మీ గురించి మా ఆవిడకి చెప్తున్నా. ఓకే ఆంటీ, Yes, యువర్ వైఫ్. అవునవును. హౌ కమ్ యు బోత్ ఫ్రిగ్రాన్స్ అండ్ ఫిడాలిసిస్? అంటే ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. నాదే ఉన్నాయి అంత పరమేశ్వరుడు దయ్యా. అంకుల్, ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ ఐ టాక్ 5 minutes హర్? 5 నిమిషాలే ఉన్నాయినా, క్యారీ ఓకే. ఆంటీ, జస్ట్ బ్యూటిఫుల్. వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? జంట కుదిరింది, పెంట కుదిరింది అనిపిస్తుంది. ఏంటి? దంట కుదిరింది, పంట పండింది అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే నాకు ఉన్న మతి పోతోంది. ఇప్పుడే ఉంది, ముందు ముందు ఉన్నది కూడా పోతుంది. సరదా మనిషి. ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి కదండి? యా, హ్యావ్ దట్ కెపాసిటీ. మీ సినిమాలకి మీరే స్టోరీస్ రాస్తారా? ఆ సరస్వతి దేవి నా నాలుక మీద రాసింది, నేను దాన్ని బయట తీసి రాస్తూ ఉంటాను. అసలు స్టోరీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే? డైలాగ్స్. డైలాగ్ అంటే? డిస్కషన్. డిస్కషన్ అంటే? పద్యాలు. పద్యాలంటే? మాటలు. మాటలంటే? పాటలు. పాటలంటే? చిన్నరాజా వారికి పెళ్లి సంబంధం తేవడానికి. నీ కల్లోకి పెళ్లి కూతురు కూడా వచ్చిందా? వచ్చిందయ్యా. ఎవరు? ఎలా ఉంది? ఏ దేశపు యువరాణి? ఏ గొప్ప వంశానికి వారసురాలు? అలాంటిదేం లేదయ్యా, గుడిసెలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చిందయ్యా. లేరా, అయ్యా, ఇన్ని సంవత్సరాలుగా మా ఇంటికి కాపలా కాస్తూ నా వంశ చరిత్ర తెలిసి నా ఆశయాలు తెలిసి కూడా నా స్థాయికి తగ్గ కళ నువ్వు కనలేకపోయినందుకు ఈ 100 కోట్ల చెక్కుని 100 ముక్కలుగా చింపు. అయ్యా, చింపరా? అయ్యా, అయ్యా, చింపు. అయ్యా, అయ్యా, అయ్యో, చింపు. అయ్యో, చింపరా? చింపు. చింపేద్దయ్యా, ఇదిగో అయ్యా, చింపేద్దయ్యా, ఇది కొట్టద్దయ్యా, నీ దండం పెడతయ్యా, నీ కాలు మొక్కుతయ్యా. చింపేశానయ్యా, 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 నీ దండం పెడతయ్యా, నీ దండం పెడతయ్యా, నీ కాలు మొక్కుతయ్యా. ఓరి నాయనో, మామూలు క్యారెక్టర్ కాదు రోయ్. మరి నేను చెప్పేది కూడా అదే. కల్లో కూడా పేదమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే రెచ్చిపోయిన మా నాన్న నిజ జీవితంలో నా ప్రేమను ఒప్పుకుంటాడంటావా? నువ్వేం కంగారు పడు, ఇలాంటి క్యారెక్టర్స్ డీల్ చేస్తేనే సిటీలో మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ మనకు వేరు ముక్కతో పెట్టిన విద్య. నువ్వు నిశ్చింతగా ఉండు. అల్లుడు గారు, లైఫ్ స్టైల్ దాకా వెళ్ళొద్దాం రండి. అలాగే మావయ్య గారు.
ఎవడరా నా కార్ కట్టొచ్చిన బేకార్ గాడు? నా కారు కడ్డొచ్చిన ఈ కుత్తేగాడెవడు? వాడే నా భూగర్భ శత్రు కాబోయాలుడు. వాడే నా ఆగర్భ శత్రు కాబోయాలుడు. ఏయ్ మర్యాదగా నా అల్లుడు కారు టైర్లకు దండం పెట్టు. నువ్వే వచ్చి మా అల్లుడు కారు టైర్ కింద దుమ్ముని బొట్టు పెట్టుకుని కాళ్ళదనం పెట్టు. నా వుడ్బీతో కయ్యానికి వస్తే మీరు ఈ లోకానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. నా కాబోయే హస్బెండ్ తో పెట్టుకుంటే నీ బెండ్ తీసేస్తానే. నువ్వా? నువ్వా? ఎన్నాళ్ళకు దొరికావు? ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అనుకున్నా. ఇక్కడున్నావా? నా చేతుల్లో అయిపోయావు. నా చేతిలో నువ్వైపోయావురా. చూస్తానుగా. అంకుల్ వీళ్ళతో మనకెందుకు? పదండి. హాయ్. హాయ్. మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? లొకేషన్ ఇన్స్పైర్ చేసింది. ఐఎమ్ థింకింగ్ అబౌట్ షార్ట్. మళ్ళీ మీ షూటింగ్ ఎప్పుడండి? ఏయ్ అది మన హనీమూన్ అయ్యాక. అంటే మన పెళ్లికి హీరోలు అందరూ వస్తారా? హీరోస్ ఏంటి, వాళ్ళ ఫాదర్స్ కూడా వస్తారు. నాగార్జున, చిరంజీవి. వాట్ ఐ థింకింగ్ అబౌట్ మీ? నా పెళ్లికి వాళ్ళు పిలవపోయినా పరిగెట్టుకుని వస్తారు. ఎందుకంటే నాగార్జున చిరంజీవికి నేనంటే పిచ్చి పిచ్చి మ్యాట్ 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 మ్యాట్. రియల్లీ? యా. నీకు సీక్రెట్ చెప్పా? న్యూజిలాండ్ లో చిరంజీవికి బంగీ జంప్ నేర్పించింది నేనే. నాగార్జున్కి సైకిల్ చైన్లు లాగడం, రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసుకోవడం నేర్పించింది ఈయనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. బలిదానివే నమ్మాలి. నువ్వేంటి ఇక్కడ ఊడిపడ్డావు? నీకు నాకు చాలా విషయాలు శత్రుత్వం ఉన్నా ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా గ్రేట్. ఇతను చెప్పేది గ్యాసు సొల్లు అనుకుంటే మాత్రం పొరపాటే. చిరు, నాగ్, రజనీ విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఇతనికి చచ్చేంత ప్యాను. నా కళతో చూసా. రియల్లీ? ప్రతిదానికి రియల్లీ అంటే కానీ రీజన్ ఏంటి అడగమే. సరే అడిగాను, ఎందుకు? చేతులు మిడిచి కార్లు పడించుకునే బ్రహ్మ విద్యను హీరో పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇతనే. చెప్పండి. వీడు చెప్తున్నాడు కదా. నేను నమ్మను. అంటే ఇప్పటికిప్పుడు చేతులు మిడిచి కార్లు పోనించుకుంటే తప్ప నమ్మనంటూ అంతే కదా. చేస్తాడే. నా లవర్ ఏంటో తన కెపాసిటీ ఒక్కసారి ఏంటండి 100 సార్లు చేస్తారు. చాలా కాలం అయింది కదా, ఈ మధ్యన కొంచెం టచ్ పోయింది. మీరు మొహాటంకి ఎలా అంటున్నారు? మీరు చేస్తారు నాకు తెలుసు. రండి సార్, రండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తేంటి? రండి సార్. రేయ్, నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను రా. కార్లు నా చేతి నుంచి వెళ్ళవు, పక్క నుంచి వెళ్ళిపోతాయి. నీ గురించి నాకు తెలియదా? నేను నా ఏర్పాట్లు చేసుకున్నా. అడి చూడు. ఆడి ఈ రోజైతే తప్పించుకున్నాడు. ఆడిని వదిలిపెట్టను. ఆడి అంతు చూస్తా. నువ్వేంట్రా అంత చూసేది తొక్క? సమయానికి కుక్క ఏడు వచ్చింది కాబట్టి బతికిపోయినరా. రే నా గంట తిక్కరేగిందంటే కళ్ళు ముద్దలు నిన్ను ముంచుకొద్దులెత్తరా. నేను నిన్ను కాల్చుకొని తినేసరా. నేను బీగానంటే పైన ఎముడు దొరిపోతారా డైరెక్ట్ పైకా. నేను నిన్ను ఒక తొక్కు తొక్కని పాతాల్లో కడికి వెళ్తారా. నువ్వు తొక్కి పాతాల్లోకి వెళ్ళిపోతావుమ్మా. చక్ర చూద్దాం. అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా? ఆడికి బొళ్ళని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. చీపో నేనే వదిలేసానాన్ని. నువ్వెందుకు గొడవ పడుతున్నాడుతో? ఆ కుత్తేగాడు నన్ను చాలా మోసం చేశాడు. ఓహో, ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా? ఏం చేశాడు చెప్తాను. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకు పేరు? మేమిద్దరం దారుణమైన తప్పు చేశాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు, చెరో ₹10 పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. కొంటే మా బ్యాడ్ లక్ కొత్త తగిలేసింది. దాంతో అది నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరెందుకు కొట్టుకున్నారో? ఎందుకంటే
మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలే ఊరుకోరా, నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా. లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కాదురా, నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాతునరా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమాయకుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా. నేను ఎలాగోలా బతికేస్తారా, నా ఆలోచన అంతా నీ గురించే. తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే ఉంచుకోరా. తెక్కగా ఉందా, ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. ఏరా వలిసిందా, నువ్వే ఉంచుకోమంటుంటే. అరే చిన్న నేను చెప్తున్నాను కదా, ఉంచేసుకో. నువ్వే తీసుకో. వద్దురా, నువ్వే ఉంచుకో. నువ్వే తీసుకోరా. అరే, నువ్వు పెద్దోడివి కావాలి. వద్దురా, నాకు రేయ్, నీ చెప్తాను, తీసుకో. రేయ్, అంతా నీ వల్ల చెప్తారా సార్. అవును కదా, నీ వల్ల. అమ్మా ఆగమ్మా, నీ కనిపెడతా ఆగమ్మా. సమయానికి తప్పేసేసింది. కనిపించమ్మా, అమ్మా కనిపించమ్మా. కనబడింది అక్కడ నీకు. ఇక్కడ కూడా లేదు. చెత్తేదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా, నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రేయ్, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతావు. రేయ్, నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతానంటావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావురా. రేయ్, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతారా? రే, నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే, నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా. నేనే గినక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? రేయ్, నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కమై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురదలే పంది అయిపోయాడివి. అరే, ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. ఏంట్రా వాగుతున్నాను? ఏయ్! అరే, అలా మీ ఇద్దరు శత్రులయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తెంగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100. 100? నా బొందలాగా ఉంది, 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్కలేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ పెట్టుకున్నావు మీకేం తెలుసు? సర్లే అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమ్మా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటికి ఎండతారు. మిమ్మల్ని తెలుసా నీకు? అది అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము ఆ పక్క కోసం ఇంకో బేవర్స్ గాడిని ఎత్తికి పట్టుకోలేం. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, లేకపోతే ఇద్దరిని శిరస్సు పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు? ఇస్తామమ్మా, ఇవ్వండి. బద్రి బాలు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా, విడిపోయి చాలా నష్టపోయావు. అవునరా, ఆ రోజు 100 రూపాయల కోసం గొడవ పడ్డాం. అది 100 ఏళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది. ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ, కానీ ఈ రోజు మన జీవితాల్ని మార్చేసే పెద్ద లాటరీ. అవునరా, మళ్ళీ మనం ఇడిపోవటం నాకు ఇష్టం లేదురా. కలిసి ఉంటే కలదు సుఖం. ఐకమత్యమే మన బలం. ఇక మన మధ్య గొడవలు వద్దు. అవునరా, వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను, బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారుల కూతురు లవ్ చేశారు. మన విషయం వాళ్ళకి తెలియకముందే పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. మన ఇద్దరిది ఒకటే లక్ష్యం, కలిసి ఉందాం, కోట్లకి వారసులు అవుదాం. థ్యాంక్ యూ బద్రి, థ్యాంక్ యూ. ఓవే, ఈ సంగతి చెప్తా. అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనమేమో స్నేహితులయ్యాం, మనకు కావలసిన వాళ్ళు మనకే శత్రులయ్యారు. ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి లాటరీని చేతులారా పోగొట్టుకున్నాం. ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన అమ్మాయిల్ని చేతులా మిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా రా? బ్యాగ్ సర్దుకొని పోదాం. ఎక్కడికి? ఎక్కడికేటి? మళ్ళీ నువ్వు వేరు ముక్కలు, నేను ఫోటో ముక్కలు. ఇదిగా పద. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. డాడీ డాడీ డాడీ, ఏమైందమ్మా? ఆ బాలు పెద్ద చీట డాడీ. అతను కోటేశ్వరుడు కాదు, బొబ్బిల్ రాజా వారసుడు కాదు. ఏదో రోడ్ల మీద వేరే ముక్కలు అమ్ముకునేవాడంట తెలుసా? ఎవరు చెప్పారు? అతనే చెప్తుంటే విన్నాను.
అది వాణ్ణి చూడగానే నాకు అదే అనిపించింది. ఆ, డాడీ ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఆ. ఏంటండి ఈ షాక్ కి మతిపోయి పిచ్చెక్కి నవ్వుతున్నారా ఏంటి? డాడీ అతను మనకు షాక్ ఇచ్చాడు, అమ్మాయికి టెస్ట్ పెట్టాడు. టెస్టా? అవునమ్మా, అతను ఏమన్నా సామాన్యుడా? 1000 కోట్ల ఆస్తికి వారసుడు. అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవడం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు. ఏంటండి మీరనేది? వాసి పిచ్చి మొఖమా, గొప్పాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారే. వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు, వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు. అమ్మా, నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా లేక అతని వెనకాలన్న ఆస్తిని ప్రేమిస్తున్నావా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడనమాట. ఇప్పుడు నువ్వు బాలమిత్ర, చందమామ కథల్లో చదువుకున్నావు కదా, మహారాజులు మారు వేషాలు వేసుకుని జనంలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుంటారు అని ఆ టైప్ అన్నమాట. నిజమా? అమ్మా, ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా. ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీల్లేదు. అతను వేరు మొక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడనుకో, మీతో పాటు నేను పూల మొక్కలు అమ్ముకుని బతుకుతాను అని చెప్పాలి. అతను గంజి తాగి బతుకుతాను అన్నాడనుకో, నేను మంచినీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు. అంతే, దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు, మన రూట్లోకి వచ్చేస్తాడు. నాన్న అమ్మా, నేను నీ కన్న తండ్రినిరా. నీ బాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాననే నమ్మకం నీకుంది కదా. అలా ఫిక్స్ అయిపో, ఆ రూట్లో వెళ్ళిపో. ఓకే. నేను ఇంకా రాజావారు కొడుకునే అని మీరు నమ్ముతున్నారా? ఆ ఫేస్ లో రాసగల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి. మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి, మీ పాదదాసిగా పూరి గుడ్స్లోనైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తాను. ఆర్ యు షూర్? షూర్ షూర్. మీరు ఎన్ని టెస్ట్లు అయినా పెట్టండి, మా అమ్మాయే గెలుస్తుంది. ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని గాని మీ ఆస్తిని కాదు. ఓకే ఓకే, ఫిక్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ దాదా ఏంట్రోయ్ కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోదున్నావు? మన దర్జా మనకి తిరిగి వచ్చింది కదా. ఏమైనా మనకి టైం భలే కలిసి వచ్చిందిరా. మనకు టైం కలిసి రావడం కాదు, వాళ్ళ టైమే బ్యాడు. మిస్ అయిపోయిన లాటరీ మళ్ళీ తెలియదురా మనకి. ఈ ప్రమాదం నుంచి ఓకే కానీ ఇద్దరం రాజావారి కొడుకులం అని చెప్పుకున్నాం కదా, దాని నుంచి బయటపడ్డం ఎలా? అదే కదా, ఏముంది మ్యారేజ్ చేసుకుంటే మొత్తం మేనేజ్ అయిపోతా. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కన్నా మనం మాత్రం చేయగలిగిందే ఉంది. ఈ రోజే నిన్ను రిలీజ్ చేస్తున్నాం. కంగారు పడకు, మళ్ళీ నేను జైలుకి వస్తాను. మళ్ళీ ఏం చేస్తావురా? చెప్పను, చేసి చూపిస్తాను. నీ కర్మ. ఇదిగో జైలుకి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు. ఆగ, ఇదిగో నీ వేరుముక్క. ఈ ముక్కే నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేసింది. టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న. చూప్! ఈ పూలమాల వేసేది నా బాడీ కాదురా, వాడి డెడ్ బాడీకి. ఆడు ఈ ఏరు ముక్క నమ్మితే దాన్ని కొని ఎటువంటి వాడినైనా కొట్టగలుగుతానని వాడి మాటలు నమ్మి నాకు ప్రతి విషయంలో అడ్డొచ్చా ఎస్పీ గారి మీద చేయి చేసుకుంటే వాడు నా బొక్కని కొట్టి బొక్కలు వేశాడ్రా. షేమ్! ఇంత పెద్ద దాదనే ఉండి మోసపోయాను. ఆ బాలుగాడి బాడీని పూడ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను నేను. పదండి వాడిని వెతుకుదాం. ఏంటి వైట్ హౌస్ షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వరన్నాడా? నో 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 నో, నేను అక్కడే షూటింగ్ చేస్తాను, నేను అక్కడే షూటింగ్ చేస్తాను. అంత టెన్షన్ ఎందుకండి, మన ఇంటికే వైట్ రంగు వేయిస్తాను, వైట్ హౌస్ అయిపోతుంది. నేను మాట్లాడుతుంది అమెరికా ఉన్న వైట్ హౌస్ గురించి. 1 సెకండ్, ఒకవేళ అమ్ముతాను కనుకో, ఎంత డబ్బైనా సరే సింగిల్ పేమెంట్ అలా ఇసిరేద్దాం. ఓకే, నాకు ఏ విషయం 10 మినిట్స్ లో చెప్పాలి, రైట్? క్రియేషన్ లొకేషన్ చంపేస్తున్నాయి. ఇలాగైతే నేను సినిమాలు తీయడం మానేస్తాను. అంత మాట అనకండి, నా కోసం మీరు ఎప్పుడు డైరెక్టర్ గానే ఉండాలి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మీ నాన్నగారికి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పండి. అదే పిప్పి డుమ్ డుమ్. పెళ్ళంటే మాత్రం టెన్షన్ ఉండడం సహజమే బాబు. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీ నాన్నగారికి చెప్పండి. చెప్పగానే చెప్పించుని కొడతాడు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి అని రెచ్చిపోతాడు. అంటే మీ నాన్నగారి పెళ్లి ఒప్పుకోరా? చచ్చిన ఒప్పుకోడు. అంటే మనకి పెళ్లి జరగదా? జరగదా? ఎవరు చెప్పారు? మా నాన్న నో అన్నా, నేను ఎస్ అంటాను. అయితే అల్లుడు గారు, మీ నాన్న ఎస్ అంటే మీ కాపురం అక్కడ, నువ్వు అంటే ఇల్లరికం ఇక్కడ. బ్యూటిఫుల్ ఐడియా, ఇది బాగుంది. నోనో ఎస్ఓ తెలుసుకోవాలంటే ముందు నాన్నగారితో మాట్లాడాలిగా. వెంటనే ఫోన్ చేయి బాబు. యూ నాటి ఆంటీ, నాట్ అట్ ఆల్. అల్లుడు గారు, నాన్నగారు నంబర్ చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. తప్పదా?
ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్ నా కోసం. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఆంటీ పక్కన టచింగ్ టచింగ్. అది డాడ్ డాడ్ డాడ్. yes I got it. ఫోన్ ఫోన్ ఏంటి టైంలో అలా హలో డాడీ. డాడీనా మీ డాడీనా కరెక్ట్ గా టైమింగ్ ఫోన్ చేశాడు. మీ ప్రేమ వ్యవహారం చెప్పి చెప్పి నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. చెప్పేశాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. పెదబాబు పెదబాబు పెద్దబాబు కూతురు. కరెక్ట్. ఆస్తి ఆ పెద్దగా లేదు. ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ, అమ్మాయి అంటే నాకు ప్రాణం. శబాస్ అనమాట. వాట్? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో నుంచి చిల్లి గొప్ప కూడా ఎవరా? అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయానాని మాత్రం చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్స్ డయానా పోయిందనుకుంటాను. అదే డయానా సిస్టర్ ఫియానాని కూడా చేసుకోను. దిస్ ఈస్ ద ట్రూ లవ్. ఓకే డాడ్, నువ్వు మన ప్యాలెస్ లోపలికి రానిపోయినా పర్వాలేదు, నువ్వు మా పెళ్లికి వచ్చి అక్షంతలు వేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డూ యూ అండర్స్టాండ్? గుడ్ బై డాడ్. వద్దు. అల్లుడు గారు, ఫైనల్ గా మా జమీందార్ వియ్యంకుడు గారు ఏమంటున్నారు? విన్నారుగా, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళిపోతా. వెళ్ళిపోతారా? లేకపోతే 1000 కోట్లు వదులుకోమంటారా?